హాయ్ అండి, వెల్కమ్ టు స్టార్ వెన్నెల. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎప్పుడైతే పొద్దున్నే వీడియో అయితే స్టార్ట్ చేసినాను అనమాట. ఇక్కడైతే పొద్దున్నే పిల్లలకి టిఫిన్ వేద్దామని చెప్పేసి ఇక్కడ టిఫిన్కి ఇడ్లీ దోశ ప్రిపేర్ చేసినాను. రోజు అన్నం ఎక్కువ తినాలనిపించట్లేదు కదా, మనం కూడా అయితే రోజు అయితే అన్నం తినం కదా, అలాగే పిల్లలు కూడా రోజు స్కూల్కి వెళ్తారు కదా, వాళ్ళకి పొద్దున్నే టిఫిన్ చేసి పెడదామని. రోజు అన్నం ఎక్కడ తింటారండి, తినలేరు కదా, అందుకనేసి టిఫిన్ అయితే చేద్దామని చెప్పేసి ఇడ్లీకి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడైతే నేను మా అమ్మ ఏదో మాట్లాడుకుంటాం తెగ వాగేస్తున్నాం, కానీ అదేం వాగాను అనేది అయితే నాకు తెలియలా. బెండకాయలండి. మా అమ్మాయికి పొద్దున్న లేచి కొట్టుకైతే వెళ్ళిందండి, కూరగాయల కొట్టుకు వెళ్ళేసి అక్కడైతే బెండకాయలు తెచ్చింది. ఆ అమ్మాయికి బెండకాయ ఫ్రై అంటే ఇష్టమనేసి బెండకాయలు అయితే తెచ్చుకుంది. 2-3 రోజుల నుంచి అడుగుతుందండి బెండకాయ ఫ్రై చేయమని. మా బెండకాయ ఫ్రైకి ఫేమస్ అన్నమాట. అందుకనేసి ఆమె వెళ్ళి కూరగాయల మార్కెట్కి వెళ్ళి, అంటే మాకు దగ్గరేనండి, దూరమేం కాదు, అక్కడికి వెళ్ళి బెండకాయలు అయితే తెచ్చుకుందన్నమాట. బెండకాయ ఫ్రై అయితే లంచ్ బాక్స్లో బెండకాయ ఫ్రై చేయమని అయితే అడుగుతూ ఉంది. సరే అలా అని చెప్పేసి అంటా ఉన్నాను. ఇక్కడైతే ఇడ్లీకి అయితే అంతా రెడీ చేస్తూ ఉన్నాను. ఇడ్లీకి అయితే నెయ్యి అయితే వేస్తూ ఉన్నానండి. నాకు ఇంట్లో నెయ్యి అయితే ఎప్పుడు ఉంటుంది, మేమైతే కొనుకొచ్చుకుంటాం అన్నమాట. ఇంకా నెయ్యి అయితే ఉన్నది కదా అని చెప్పేసి ఆయిల్ వేయకుండా నెయ్యి వేస్తూ ఉన్నాను. ఇదిగోండి, ఇలా నెయ్యి అంతా వేసేసి ఇడ్లీలు అయితే వేస్తూ ఉన్నాను. అబ్బాయికేమో దోశ, అమ్మాయికేమో ఇడ్లీ, ఒక్కొక్కరు ఒకటి అడిగినారు. ఇలా ఉంటుందండి మా ఇంట్లో పరిస్థితి. ఒక్కొక్కరు అడుగుతారనమాట. సరేలని చెప్పేసి ఇంకెలాగో ఒకే రోజు ఇడ్లీ పిండి దోశ పిండి అయితే ముందే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒకరోజు ముందే వాళ్ళు ఏది అడిగితే అది చేసి పెడదామని చెప్పేసి ఒకరోజు ముందే 2 ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. అమ్మాయి అయితే ఇడ్లీ అడిగింది కానీ అయితే ముందైతే ఇడ్లీ అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇడ్లీ పెట్టేస్తే ఇంకా ఇడ్లీ అయిపోతుంది కదా, ఆ లోపు దోశ చేసి చట్నీ చేయాలి కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇడ్లీ అయితే పెట్టేస్తూ ఉన్నాను. వీడియో అయితే చూస్తున్నారండి, కామెంట్ చేయట్లేదు, తర్వాత లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేస్తున్నారో లేదో కూడా తెలియదు. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇడ్లీ అయితే పెట్టేసాను. అవి ఇప్పటికేనండి, పొద్దున్నేకి మళ్ళీ మధ్యాహ్నం లంచ్లోకి రైస్ పెట్టి బెండకాయ ఫ్రై అయితే చేస్తాను. వాళ్ళు తింటే ఎన్ని తింటారండి, 3 ఇడ్లీ ఒక దోశ తింటే అయిపోయింది. అవి కూడా తింటారు, లేదంటే అమ్మాయి అయితే అస్సలు సరిగ్గా తిందు. అయితే ఇడ్లీనే అడిగింది. సరే అలా అమ్మాయి చెప్పినట్టు చేసి పెడితే తింటుందేమని ఇడ్లీ అయితే వేసేస్తూ ఉన్నాను. అన్నట్టు మీకు విషయం చెప్పాలండి, గ్యాస్ పొయ్యి ఉంది కదా, ఇంతకుముందు అయితే వేరేది ఉన్నది, మీరు గమనించినారో లేదో. ఆ గ్యాస్ పొయ్యి అనేది ఈ పైపులు ఉంటాయి కదా, ఆ పైపులు అయితే బాగా చిలుము పట్టేసి మొత్తం అయితే ఇరిగిపోయిందండి. ఇది ఇంతకుముందు పొయ్యి అనమాట. ఆ గ్యాస్ పొయ్యి తేకముందుది స్టవ్ అనేది ఇంతకుముందుది అనమాట. ఇది ఉన్నట్టే అది తీసుకున్నాను. అది వాడుతూ ఉంటే అది మొత్తం సిరం బట్టి తుక్కు బట్టి ఇరిగిపోయింది. సరే అని చెప్పేసి ఇదే బెస్ట్ అని చెప్పేసి అది పక్కన పడేసి ఇదైతే వాడుతూ ఉన్నాను. నాకు తెలిసి ఇదే నయమండి. దానికైతే పొయ్యిలు పోయినాయి, తర్వాత అయితే గ్యాస్ మొత్తం ఇరిగిపోయింది, గ్యాస్ పై మొత్తం సిలిం పట్టిపోయింది, పొద్దుపోయింది అని చెప్పేసి మళ్ళీ ఇది ఇంట్లో ఉన్నది కదా, అదైతే వాడుకుంటూ ఉన్నాను అన్నమాట. ఇక్కడైతే మొత్తం ఇడ్లీ పిండి అయితే వేసిన కొద్దిగా అయితే ఇంకా గ్యాస్ సరిగ్గా ఆనవట్లని చెప్పేసి పక్కన పెట్టి మళ్ళీ అయితే ఇక్కడ గ్యాస్ ముట్టించి ఆన్ చేసి అదైతే
అగ్గి పెట్టి అవసరం లేదు, ఏం లేదు, ఆటోమేటిక్ గ్యాస్ కదా, ఊరికి అట్లా ఆన్ చేస్తుంది. ఇది అది మర్చిపోయినానండి. దీనికైతే అగ్గి పెట్టి అయితే ఉండాల్సిందే, రైట్ అయినా ఉండాల్సిందే కదా, అది మర్చిపోయి అలాగే పెట్టేశాను అనమాట. మళ్ళీ గుర్తొచ్చి పక్కన పెట్టేసి ఇంకా ఇక్కడైతే అగ్గిపెట్టితో గ్యాస్ మట్టించేసి తర్వాత అయితే పెట్టేసుకున్నాను. నాకు తెలిసి ఈ గ్యాస్ పొయ్యే బెస్ట్ అనమాట. నాకు ఈ గ్యాస్ స్టవ్ చాలా ఉపయోగపడుతూ ఉంది, దానికన్నా ఇదే నయం. ఇక్కడైతే ఇడ్లీ అయితే అవుతూ ఉంది కదా, ఇక్కడైతే పల్లీలు అయితే వేపుతా ఉన్నాను పచ్చడి చేద్దామనేసి. పల్లీ చట్నీ అయితేనే ఇడ్లీలోకి దోశలోకి రెండిట్లకి సరిపోతుంది కదా అని చెప్పేసి ఇవన్నీ పల్లీలు అయితే వేపుతూ ఉన్నాను. నాకు సాధ్యమైనంత వరకు వీడియోస్ అయితే పెట్టాలి అనుకుంటాను, కానీ ఏంటోనండి వీడియో తీసి పెట్టి తర్వాత అప్లోడ్ ఏదో ఇబ్బంది అయితే వస్తూ ఉంది. సాధ్యమైనంత వరకు అయితే వీడియోలు అయితే తీయాలి అనుకుంటా ఉన్నాను. న్యూస్ మొత్తం తగ్గిపోయినాయండి, అస్సలు లేవు, న్యూస్ మొత్తం పోయింది. చేసేది ఏం లేదు, నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. తర్వాత దేవుడి దయ, చేసేది ఏం లేదు, నా ఒక చిన్న ప్రయత్నం అన్నమాట. చేస్తూ ఉంటే ఏదో రోజు ఫలితం అనేది దక్కిద్ది కదా, అలాగే నేనైతే చేస్తూ ఉన్నాను. ఆపేయాలంటే ఆపేయాల, యూట్యూబ్ ఆపేసే ఉద్దేశం అయితే నాకు లేదు. డైలీ వీడియో పెడదామంటే ఏమో కుదరట్లేదు. ఈ వీడియో మీదే ఆధారపడట్లేదండి, నేను కూడా ఏదో పని అయితే చేసుకుంటా ఉన్నాను. ఇది ఒకటే దీని మీద ఆధారపడితే ఇవి వస్తాయో పోతాయో కూడా తెలియదు. మనకంటే బాగా చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకైతే న్యూస్ వస్తాయి, తర్వాత వాళ్ళ వీడియోస్కి ఎక్కువ ఇది అవుతాయి. మన వీడియోస్ అయితే కొత్తగా ఛానల్ పెట్టినాం కదా, మనకి 20-40 న్యూస్ అయితే వస్తాయి. కొత్తలు ఎవరికైనా అంతలేంది, వీడియోస్ బాగుండే వాళ్ళకి అంతంత మాత్రము. కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకి ఏముంటుందండి చెప్పండి. అందుకనేసి సరేలే అని చెప్పేసి చిన్నగా వీడియో అయితే పెడతా ఉన్నాను. నాకు వీడియోస్ పెట్టడము ఇవంతా చాలా వరకు అయితే తెలియట్లేదండి, ఇంకా యూట్యూబ్ గురించి సరిగ్గా తెలుసుకోలేక ఉన్నాను. థంబ్నెయిల్ ఎలా పెట్టాలి, అందులో ఎలా రాయాలి, టైటిల్ ఎలా రాయాలి అనేది అస్సలు తెలియట్లేదు. వీడియో అయితే తీస్తూ ఉన్నాను కానీ ఎలా మాట్లాడాలి అనేది కూడా నాకు సరిగ్గా అర్థం కావట్లేదు. నా సాధ్యమైనంత వరకు అయితే నేనైతే వీడియో అయితే చేస్తూ ఉన్నా, తర్వాత అయితే నాకు వచ్చినంత మటుకు అయితే నేను మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దండి. ఇక్కడైతే పల్లీల చట్నీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇదిగోండి ఇక్కడ పల్లీల చట్నీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అన్నమాట. పచ్చడి చేసేస్తే ఇంకా పిల్లలైతే ఇంకా స్నానాలు చేసేసి తర్వాత అయితే టిఫిన్ చేసేసి వెళ్తారు కదని చెప్పేసి నా పని అయితే నేను చేస్తూ ఉన్నాను. చాలా వరకు అయితే నేను ఈ యూట్యూబ్ గురించి సెల్లో మొత్తం చూస్తూ ఉన్నాను, ఎలా యూట్యూబ్ చేయాలి, తర్వాత థంబ్నెయిల్ ఎలా పెట్టాలి, తర్వాత టైటిల్ ఎలా రాయాలి, వాయిస్ ఓవర్ ఎలా వేయాలి అనేది చూస్తూ ఉన్నాను. కానీ మనమైతే పెద్దగా చదువుకోలేదండి, మనకైతే ఇంగ్లీష్ అయితే అస్సలు పెద్దగా అయితే ఏం రాదు, తెలుగు కూడా అంతంత మాత్రమేను. అయితే చేసేదైతే నా చేతనైనంత వరకు చేస్తూ ఉన్నాను. నా వీడియోస్ చూసేవాళ్ళు 100లో 10 మంది అయినా చూస్తారు కదా, అదే నాకు చాలు అనుకునేసి నేనైతే చేస్తూ ఉన్నాను. నిదానంగా ఎవరికైనా నేర్చుకుంటే అది అలవాటు అయిపోతుంది కదా, అందుకనేసి వీడియో అయితే చేస్తూ ఉన్నాను. ఫస్ట్లో ఎవరైనా అంతేనండి, ఎవరికి ఫస్ట్లో అన్నీ నేర్చుకుంటారు కదా,
అంతే మనం కూడా అనుకొని నా చేతనైనట్టు వరకు అయితే నేను చేస్తూ ఉన్నాను. ఎవరన్నా వీడియో చూసేవాళ్ళు ఏదన్నా నా వీడియోలో ఇప్పుడు శారదక్క ఉంది కదా, ఆమె అయితే నాకు కామెంట్ పెట్టిందనమాట. నేను మొన్న షార్ట్ వీడియో ఒకటి పెడితే అందులో అయితే టీవీ సౌండ్ వస్తూ ఉందక్క, అలా పెట్ట మాకు, నీకు ఏంటి ఏదో చెప్పిందండి. ఆ వీడియో తీసేద్దామంటేమో నా చేత రావట్లేదు. అట్లా ఉంటుంది నా పరిస్థితి. ఆమె శారద అంట, టైలర్ శారద. ఆమె అయితే మా ఊరికెళ్ళే అనమాట, మా ఊరి సైడే. ఆమె నాకు కొద్దిగా పరిచయం అయింది యూట్యూబ్లోనే. అయితే బాగా మంచిగానే మాట్లాడుతుంది, లైవ్లో కూడా మెసేజ్ పెట్టినా బాగానే పలకరిస్తుంది అనమాట. చాలా మంచి ఆమె. అలా ఎవరో ఒకరు మనకు సపోర్ట్ చేసేవాళ్ళు, మంచి చెప్పేవాళ్ళు, అలా ఏదో ఒకటి సలహా ఇస్తే మేము కూడా నేర్చుకుంటాం అనమాట. శారదక్కతో మాట్లాడాలి, తర్వాత యూట్యూబ్ గురించి తెలుసుకోవాలని ఉంది. కానీ ఆ ఫోన్ నెంబర్ అనేది నాకు అడిగి తెలుసుకోవాలి. వేరే వాళ్ళు ఎవరో కాదులండి, మా సైడ్ వాళ్ళే అనమాట, వేరే వాళ్ళు ఏం కాదు. పర్లేదు, ఆమె అయితే చాలా బాగా మాట్లాడుతుంది. అలాగే ఏమన్నా ప్రాబ్లం అన్నా ఎవరన్నా ఎందుకు చూస్తారు కానీ ఎందుకు చెప్తారని చెప్పండి. ఆమె అయితే ఏదో ఆమెతో వచ్చిందైతే నాకైతే చెప్పింది. అలా ఎవరెవరు సపోర్ట్ ఉంటే ఏదో ఒకటి చెప్తుంటే మనం నేర్చుకుంటాం అన్నమాట. ఇక్కడైతే బెండకాయ ఫ్రైకి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మా అమ్మాయి పోయి బెండకాయలు తెచ్చింది, తర్వాత మొత్తం బెండకాయలు మొత్తం క్లీన్ చేసేసి తర్వాత కట్ చేసింది. ఇక్కడైతే నేను బెండకాయ ఫ్రై అయితే ఎలా చేస్తూ ఉన్నానంటే, బెండకాయలు కట్ చేసుకుంటాం కదా, సన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా కార్న్ ఫ్లవరును, తర్వాత అయితే శనగపిండి అవంతా వేసి మొత్తము కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టుకుంటే మనం వేసిన పౌడర్ మొత్తము బెండకాయ ముక్కలకైతే పట్టిద్ది అన్నమాట. 5 నిమిషాలు అయిన తర్వాత మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే అయితే ఈ బెండకాయ ఫ్రై చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. అందుకే మా అమ్మాయికి అంటే ఇది ఇష్టము. కొంతమంది ఏం చేస్తారంటే బెండకాయ ముక్కలన్నీ ఎత్తుకొని పోయి తాలింపు పెట్టేసిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసేసి ఉప్పు కారం వేసేస్తారు, అది బెండకాయ ఫ్రై అంటారు. అలా కాకుండా ఇలా చేస్తే, నాకు ఇది నా చేత రాదండి, నేను హోటల్లో చేస్తారు కదా వాళ్ళని చూసి అయితే నేను నేర్చుకున్నాను అన్నమాట. ఇలా చేస్తే ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఒకసారి చేసి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఇది బాగుంటుందని చెప్పేసి మా అమ్మాయికి అయితే ఇది ఇష్టము. 1/2 కిలో తెచ్చిందండి. 1/2 కిలో చేస్తే బెండకాయ ఫ్రై ఆ రోజంతా అయితే ఇంకా అన్నం కన్నా ఫ్రై ఎక్కువ తినిందండి అంటే అమ్మాయి. అలా ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇలా మొత్తం అయితే బెండకాయలు అన్నీ వేసుకున్నాక మొత్తం కలిపి పెట్టుకోవాలి. అయితే టేస్ట్ బాగుంటుందండి. ఓన్లీ ఆయిల్ వేపి ఉప్పు కారం జల్లే కన్నా ఇలా చేస్తే బాగుంటుంది. ఒక రకంగా అయితే ఉల్లిపాయ ఫ్రై గట్ట అయితే ఉంటుంది, ఉల్లిపాయ పకోడీ ఉంటుంది కదా, అలా టైప్లో ఉంటుంది. అయితే టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి, ఇలా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇంకైతేనా ఇక్కడ బెండకాయ ఫ్రై అంతా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసినాను కదా, ఇంకా అదైతే ఆయిల్లో అయితే
డీప్ ఫ్రై చేయాలి కదని చెప్పేసి ఆయిల్ అయితే వేడి చేస్తూ ఉన్నాను. శారదక్క చాలా థ్యాంక్స్ అక్క. ఏదన్నా వీడియోలో ఏదన్నా ఇబ్బంది ఉంటే కొద్దిగా నాకేదో నీకు తెలిసిన కాడికి నీకు తోచిన మటుకు నాకైతే చెప్పండి, నేను ఎలాగైతే పాటిస్తాను. నువ్వు ఎంత చదువుకున్నావు, నేను అంతేనమ్మా. నేనైతే పెద్దగా ఏం చదువుకోలేదు, నాకైతే పెద్దగా అయితే తెలీదు. నీలాగే నేను కూడా వీడియోలు అయితే చేస్తూ ఉన్నాను, అంతేగాని ఇంకా నాకైతే పెద్దగా అయితే ఏం తెలీదు. చేస్తూ ఉన్నాను, చేసి అయితే పెడతా ఉన్నాను వీడియోస్ అయితే. దాంట్లో తప్పు ఎంత ఉందో రైట్ ఎంత ఉందో అనేది నాకైతే తెలీదు. నువ్వు నాకు కొద్దిగా తెలుసు కాబట్టి ఏదన్నా తప్పు ఉన్నా కూడా చెప్పినావన్నమాట. అందుకైతే నీకైతే ఒక థ్యాంక్స్ అక్క. నా వీడియోస్ కూడా చూస్తావు అనుకుంటా ఉన్నాను. ఇగోండి ఇలాగైతే మొత్తము ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలా. ఇది ఎలా అంటే ఉల్లిపాయ పకోడీ ఎలా ఎర్రంగా వేపుతామో అలాగే మొత్తం ఫ్రై చేసుకోవాలా. అయితే ఆయిల్ కూడా ఏం పెద్దగా ఏం పట్టదులేండి. మొత్తం మనం కలుపుకున్న బెండకాయ ఫ్రైకి మొత్తం కలుపుకున్నాం కదా, మొత్తం అయితే ఇలా ఫ్రై చేసుకోవాలా. మా అమ్మాయికి ఇష్టమైన ఫ్రై అంటే ఇదేనండి. ఇదిగోండి ఇలా ఎర్రంగా వేపుకోవాలి, అయితే టేస్ట్ సూపర్గా ఉంటాయండి. మా అమ్మాయి అయితే అన్నం కంటే ఇదే ఎక్కువ తింటుంది. ఒక్కసారి మీరు కూడా చేసి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఏం లేదండి, బెండకాయలు బాగా క్లీన్గా కడుక్కొనేసి తర్వాత సన్న సన్న ముక్కలుగా కట్ చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా కార్న్ఫ్లవరు, తర్వాత శనగపిండి ఇవి మొత్తం వేసి బాగా కలుపుకొని 5 నిమిషాలు పక్కన పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం, అంతే. ఇంకేం లేదండి, అంతే. బాగుంటుంది అన్నమాట తినేకి. పెద్ద ఏం లేదు, ఈజీ ప్రాసెస్ అన్నమాట. మా అమ్మాయికి బెండకాయలు కొద్దిగా కట్ చేయమంటే మొత్తం కట్ చేసిందంటే అంత ఇష్టం అన్నమాట. ఎంత ఎంత చేసి పెట్టినా కూడా మొత్తం తింటుందండి, అలా తింటుంది. ఏమైనా బెండకాయలు కొద్దిగా జిగటేనండి, చేత్తో ముట్టుకుంటే ఎలా ఉందంటే ఆ చేత్తో అంతా జింక బంకలా అలా ఉంది. అయితే ఫ్రై చేసిన తర్వాత జిగట అంతా పోతుంది కదా, ఆయిల్ ఫ్రై చేస్తాం కాబట్టి మొత్తం జిగట అంతా పోయిద్ది. ఫ్రై అయితే బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి ఇలాగ ఇంత చేశాను కదండి, ఫ్రై మొత్తం తినేసినారండి. ఎక్కువైతే మా అమ్మాయి తినిందండి, అంత బాగుంటుందన్నమాట ఫ్రై. స్కూల్ పోయి వచ్చిన తర్వాత కూడా మా అమ్మాయి అయితే సాయంత్రం అసలు అన్నమే తినేది కాదు. అలాంటిది ఆ బెండకాయ ఫ్రై కోసము మళ్ళీ స్కూల్ పోయి వచ్చి 4 గంటలకు కూడా ఆ ఫ్రై వేసుకొని అన్నం పెట్టుకొని తినేది. అంత బెండకాయ ఫ్రై అంటే అంత ఇష్టం అన్నమాట ఆమెకి. చూడండి పొద్దున్న లేసినాను కదా, అంట్లో అయితే కడుక్కున్నా, చెత్త చేసుకున్నా, ఇంకా ఇంట్లో పని చిన్న పనులు ఉంటాయి కదా అంతా చేసుకున్నాను. తర్వాత అయితే ఇడ్లీ పెట్టేసినాను. తర్వాత అయితే దోసపిండికి ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట. సోడా పొడి, ఉప్పు అన్నేసి కలిపి పెట్టేసినాను. తర్వాత అయితే చట్నీ అయితే చేసినాను. ఇంకో పక్క అయితే అన్నం అయితే అండి బెండకాయ ఫ్రై అయితే చేసినాను. ఎంత చేసి పెట్టినా ఇంకా 8-9కి అంతా నా పని అంతా అయిపోయి మళ్ళీ నేనైతే ఈ మధ్య పనికైతే వెళ్తూ ఉన్నానులేండి. పనికి పోకపోతే మనకైతే జరగదు. ఇగోండి ఇడ్లీలు అయితే అయిపోయినాయి. అయితే ఇడ్లీలు అయితే బాగా వచ్చినాయండి, సూపర్గా వచ్చినాయి. ఊరికి అలా అంటే అలా వచ్చేస్తాం అన్నమాట. మెత్తగా కూడా దూదిలాగా ఉన్నాయి. అయితే నూనె బదులు నెయ్యి వేసినానులేండి, బాగుంది.
ఇంకా అమ్మాయి అయితే స్నానం చేసేసి వచ్చింది. అమ్మాయిని అబ్బాయిని వీడియోలో చూపించాలనుకుంటా కానీ వాళ్ళైతే అస్సలు వీడియోలో చూపించాలంటే అస్సలు వీడియోలోకి రాదండి. అస్సలు తీస్తే ఒప్పుకోరు. ఏం చేయాలంటే తప్ప. చూడండి తెల్లగా లాగా వచ్చినాయి ఇడ్లీలు. నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఇంకా అమ్మాయి అయితే స్నానం చేసేసి వచ్చింది కదా. అమ్మాయి ఎక్కువ ఇడ్లీని ఇష్టపడుతుంది కాబట్టి ఇడ్లీ అయితే పెట్టిచ్చేస్తూ ఉన్నాను. ఇంకా అబ్బాయికి అయితే దోశ అయితే వేద్దామని చెప్పేసి దోశ అయితే వేస్తూ ఉన్నాను. దోశ అయితే వేస్తూ ఉన్నానని చెప్పేసి వీడియో తీరా అంటే ఆ వీడియో ఎట్లా తీసినారంటే మీరే చూస్తారు కదా. వీడియో అయితే తిప్పి ఒక రీజన్లో కాదులేండి, ఇటు తిప్పి అట్లా తిప్పి దోశ అయితే ఇంకా నేను వేస్తా అంటే వాడైతే వీడియో తీస్తూ ఉన్నాడు. ఒక చోట పెట్టరా అంటే సెల్లు ఇంకో చోట పెడతా ఉన్నాడు. వానికి ఎక్కువ ఎగ్గు దోశ అంటే ఇష్టం అండి. అబ్బాయికి ఎగ్గు దోశ అంటే చాలా ఇష్టం. అందుకనేసి ఎగ్గు దోశ వేసామంటే వేసిస్తూ ఉన్నాను. చూశారు కదా, మాకు ఇద్దరు పిల్లలైతే ఇద్దరికి 2 రకాలు ఇష్టాలన్నమాట. ఒకరికి ఒక రకం చేసి పెట్టి ఇంకో రకం ఇద్దరికి అది చేసి పెడితే మాత్రం ఒప్పుకోరు. అలా ఉంటుంది. ఆడ తినేదేమో 1-2 దానికి కూడా ఇంకా చెప్పలేంలేండి. ఒకటి ఇవాళ ఒకటి చేసి రేపు ఒకటి అది ఒప్పుకోరుగా. ఎవరు అడిగింది వాళ్ళకి చేసి పెట్టాలి. ఇదిగోండి నెయ్యి అయితే ఉంది కదా. నెయ్యి అయితే ఇంకా ఉండి ఎందుకు వేయకుండా పోవాలని చెప్పి నెయ్యి వేస్తూ ఉన్నాను. ఆయిల్ బదులు నెయ్యి వేస్తూ ఉన్నాను. మా వాడి ఎగ్గు దోశ ఇష్టం అండి. మా వాడికి చూడు వీడియో తీరంటే వాడి ఇష్ట ప్రకారం తిప్పి తీస్తూ ఉన్నాడండి. చేసేది ఏం లేదు. ఇంకేమనంటే అది కూడా తీయడని చెప్పేసి సైలెంట్గా ఉన్నాను. అయితే దోశ సూపర్ వచ్చిందండి. చాలా బాగా రంగు వచ్చింది. దోసపిండి మనము దోసపిండి వేసుకునేటప్పుడు మొత్తం మినప్పప్పు తర్వాత ఇవన్నీ కరెక్ట్గా వేసుకుంటే దోశ అనేది చూడండి ఎంత ఎర్రంగా కాలిందో, టేస్ట్గా కూడా అలాగే ఉంటుంది. మా అబ్బాయి వీడియో తీస్తే ఇలా ఉంటుందన్నమాట. దాన్ని ఒక చోట పెడతా ఉన్నాడా, ఒక చోట ఉన్నిస్తూ ఉన్నాడా చూడండి మీరే. చేసేది ఏం లేదులని చెప్పేసి వాడంగా అంతే మారలని చెప్పేసి దోశ అయితే వానికి కూడా అయితే వేసి ఇచ్చేసానండి. ఇక దోశ అయితే ఇలా అయింది. 3 ఇడ్లీ దోశ అలాగే బెండకాయ ఫ్రై రొంత వేసుకున్నాడు అబ్బాయి. ఇకండి ఇక్కడైతే చట్నీ కూడా అయింది. ఇంకా దోశలు ఇడ్లీలు అయితే చేసినాను. తర్వాత అయితే మధ్యాహ్నానికైతే రైస్ అయితే వాళ్ళిద్దరికే కదని చెప్పేసి కొద్దిగానే చేసినాను. ఇదండి. ఇగో ఇక్కడ అయితే బెండకాయ ఫ్రై తినేసినారు, రెడీ అయిపోయినారు. ఇంకైతే అమ్మాయి అయితే వెళ్తా ఉంది. అమ్మాయికి నాలాగే జుట్టు కొద్దిగా లైట్గా అయితే వచ్చిందండి. జుట్టు అయితేను వెంట్రుకలు వచ్చినాయి కానీ అటు మాత్రం వదలట్లేదు. ఇంతకుముందు అయితే గుండు చేయించుకోవద్దమ్మా అన్నాను కానీ చేయించుకుంది. ఇప్పుడైతే టోపీ అయితే వదలట్లేదన్నమాట. అయితే అమ్మాయి తినేసి ఇంకా స్కూల్కి అయితే బయలుదేరిందండి. పిల్లలైతే ఇద్దరు వెళ్ళిపోయినారు. ఇంక నేను కూడా స్నానం చేసేసి టిఫిన్ చేద్దామని చెప్పేసి టిఫిన్ చేస్తూ ఉన్నాను. ఇంకైతే ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు కనుక నచ్చితే షేర్ చేసి తర్వాత సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. తర్వాత కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో అయితే ఇంతేనండి ఫ్రెండ్స్. సరేనండి, బాయ్ అండి. తప్పకుండా కామెంట్ చేసి
లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.